నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నా అనే సంగతి అందరికీ తెలుసు. ఒక 5th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేసిన అనమాట. అది కూడా తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డే రో నా నల్లగొండ. నాకు ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పటి నుంచి గద్దర్ తాత కాలి గజ్జెగట్టి ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా. మీరు ఈ రంగానికి ఎలా రావాలని అనిపించింది? మీకు ఈ రంగంలో రావడానికి ఎలా ముఖ్య ఇన్స్పిరేషన్ ఎవరు వచ్చారు? కరువు బాధాలు వచ్చే కష్టాల పాలైతివా ఊరై తన్న కన్నీరే మిగిలినదా. ఎప్పుడు మనం ఈ రోజు ఇంత హ్యాపీగా తిరుగుతున్నాం అంటే కారణము మనకు తెలంగాణ రావడం. మన తెలంగాణ వస్తే ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా. జనం మన ఏంటో రావాలి కానీ జనం నుండి మనం పోవడం బాగుండదనే ఉద్దేశంతో ఆ ఆలోచన కోరకు నాకు వాస్తవానికి చెప్పాలంటే ఇంటి నుంచి ప్రోత్సాహం అయితే చాలా ఉందన్న. వాళ్ళ సపోర్ట్ లేదని నమస్తే, వెల్కమ్ టు NSTV. ఒక దీపం ఇంటికి వెలుగునిస్తే ఒక ఆడపిల్ల సమాజానికి వెలుగునిస్తుంది అంటారు. మరి అలాంటి ఒక ఆడపిల్ల పిట్ట చిన్నది కూత పెద్దది అనే ఉదాహరణకు సరైన అర్థంతో ఈరోజు మనం ఒక అమ్మాయి దగ్గరికి వచ్చాము. మరి ఆమె పాటలతో, ఆమె సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి హల్చల్ ఈ వాళ్ళ ఊరికే కాకుండా వాళ్ళ జిల్లాకు పేరు తీసుకొచ్చింది. మరి ఆమె ఎవరు, ఆమె ఏం సంగతులు, ఆమె గురించి ఆమెతో మాట్లాడి మనం కొన్ని పాటలు, కొన్ని సమాచారం తెలుసుకుందాం. అసలు ఈ రంగం వైపు ఎందుకు ఆసక్తి కలిగింది, ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటుంది అనే విషయం. ఆమె ఎవరో కాదు, వెల్కమ్ టు అవర్ స్పెషల్ గెస్ట్ సింగర్ స్వాతి. నమస్తే అన్న. నమస్తే అమ్మా, ఎలా ఉన్నావమ్మా? చాలా బాగున్నా అన్న. నీ పాటలు ఈ రోజుల్లో సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ అని చెప్పి చాలా హల్చల్ చేస్తున్నాయి. అసలు ఇది ఎలా మొదలు పెట్టావు? నీకు పాటల రంగానికి రావడానికి ప్రేరణ ఎవరు అనేది మేము అడగదలుచుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను మీ స్వాతి గౌడ్. మీ అందరికీ తెలుసు, నాది యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండల్, నేలపట్ల విలేజ్. సో నా పాటల ప్రస్థానం అనేది చిన్నప్పటి నుంచి నేను కొనసాగిస్తా ఉన్నా. ఒక 5వ తరగతి చదివేటప్పటి నుంచి. కానీ అది పాటల ప్రస్థానం ఎట్లా సాగిస్తున్నా అనేది చిన్నప్పటి నుంచి నాన్న పాడతాడు. నాన్న ప్రజానాట్య మండలి జిల్లా గాయకుడు. ఆయన నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నా అనే సంగతి అందరికీ తెలుసు. ఒక 5th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేసిన అనమాట. అది కూడా నాన్న ప్రజానాట్య మండలి జిల్లా గాయకుడు. ఆయన చూసే నేను పాటల ప్రస్థానం అనేది ఎంచుకోవడం జరిగింది. సో నేను ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించడం వల్ల ప్రతి ఒక్క సోషల్ మీడియా పార్టీ నుంచి నాకు చాలా మంది మా ఇంటికి వచ్చి నా పాట అడగడం నాకు నిజంగా హ్యాపీ. ఒక పాటతో నేను వైరల్ అయ్యి అందరి కళ్ళలో వాడడం జరిగింది. ఒక 10 లక్షల వ్యూస్ తీసుకొచ్చింది. ఆ పాటే ఇప్పుడు మీ అందరి ముందు వాడాలనుకుంటున్నాను నేను. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డే రో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డే రో నా నల్లగొండ. రజాకారుల పోరులోన రాజుకున్న నిప్పుకొండ, చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ. వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ, అమరవీరుల కన్న నేల తల్లి కడుపు సల్లగుండ. ఉత్తరాన యాదాద్రి, దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లో సోమన్న, జానుపాడు సైదన్న. 4 దిక్కుల దైవాలేరో నా నల్లగొండ, ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. ఈ పాట అన్న. నీకు ఇష్టమైనటువంటి పాట ఇది ఒకటి, నీకు పేరు ఇచ్చిన పాట ఇది అన్నా. అవునన్నా. నీకు అన్నిట్లో ఇష్టమైన పాట ఎవరు? అసలు మీకు గాయనిగా ముందుకు రావాలనే ప్రేరణ ఎవరిని చూసి కలిగింది? ఏ గాయకులు మీకు ఉదాహరణ? నాకు
గాయనిగా పేరు కావాలనుకునేది ఫస్ట్ నేను నాన్న నుంచి ప్రొసీడ్ అయినా అనమాట. అక్కడ నుంచి ఇక నాకు ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పటి నుంచి గద్దర్ తాత కాలి గజ్జె గట్టి గోసి గొంగడేసి ఆయన వాడుతున్న విధానం, గద్దర్ గారి పేరు వింటేనే ఒక పాట మీకు గద్దర్ గారి పాటలో నచ్చినటువంటి ఒక పాట. గద్దర్ తాత చాలా పాటలు పాడినరు, అందులో నాకు ప్రజా చైతన్యంలో అలుపెరుగని పోరాట జీవి అవును అన్న ఒక్క పాట. తాత ఆడోళ్ళ పైన రాసిన పాటలు చాలా ఉన్నాయి, సో అందులోకి ఒక పాట పాడాలనుకుంటున్నా. ఎందాక మొగోళ్ళ రాజ్యం ఆడిందే ఆట పాట, ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే, సెక్స్ బొమ్మను చేసి అంగట్లో అమ్మెత్తే, వరల్డ్ బ్యాంకోనికి కాలు గల్లోనైతి, విశ్వసుందరి పేరా బరువాత బొమ్మనైతి, నరుకామను భావించే నారీ లోకమంతా పోరు బాటల్లోన పోతాము స్త్రీలోకం, ఇప్పుడు చెప్పు అడుగులాడుగై తోడుగుంటవో జోడుగుంటవో తోక విక్కవో బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగోత చెప్పుతావ బావా, చిన్ని మాటడుగోత చెప్పుతావ బావా హో బావా. ఈ పాట ఓకే అమ్మా. తెలంగాణకు ఊపిరినిచ్చినటువంటి పాట, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిచ్చినటువంటి ఒక పాట నీ నోట మా ఎన్ఎస్టీవీ ప్రేక్షకులు వినాలనుకుంటున్నారు. ఓకే అన్న. క్యాంపస్ గురించి కావచ్చు, అంటే తెలంగాణ ఉద్యమంలో క్యాంపస్ అనేది కీలక పాత్ర పోషించింది. అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు చాలా క్యాంపస్ విషయాలు, క్యాంపస్ లో జరిగినటువంటి అన్ని విషయాలు కూడా తెలుగు ప్రజలకు తెలుసు. అట్లాంటి ఒక క్యాంపస్ మీద లేకపోతే అమరవీరుల మీద ఒక పాట. ఓకే అన్న, తప్పకుండా. ఎప్పుడు మనం ఈ రోజు ఇంత హ్యాపీగా తిరుగుతున్నాం అంటే కారణము మనకు తెలంగాణ రావడం. మన తెలంగాణ వస్తే ప్రతి ఇంటి ఉద్యోగం వస్తది, ప్రతి బిడ్డ ఒక ఉద్యోగంతో బాగుపడుతుంది అని చెప్పేసి చాలా అనుకున్నాం. ఇంటికి ఒక ఉద్యోగం వస్తది, మంచిగా బాగుపడవచ్చు అని చెప్పేసి చాలా మంది అమరవీరు కొట్లాడడం జరిగింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు జరుగుతా ఉన్నది. సో ఉద్యోగాలు అంటూ వచ్చినాయి అంటే అది ఇక అందరు చూస్తానే ఉన్నారు, దానిపైన మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. సో అమరవీరులు అయితే ఖచ్చితంగా తలుచుకోవాలి కాబట్టి వాళ్ళ మీద ఒక పాట పాడుకోవాలని అదే వాడదాం అన్న. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బూవల చేయి పెట్టక ఊదుకొని తింటివి కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నవు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నవు కొడుకా, ఆవును లేదా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చేరా, రెప్ప కింది కోడి పిల్లను చూస్తుంటే నా మనసు తలుకు మంది బిడ్డ, గూటిలోని గుడ్డి దీపమే నన్ను చూసి నివ్వెరా పోయింది కొడుకా, ఓడిపోయి ఒంటరి తనమొచ్చేనని చెప్పి నన్ను ఓదాచుతున్నది బిడ్డ, గోసగూడ గోసరిల్లుతుంది కొడుకా, మీ త్యాగాల నెత్తుటి మరకల గాయాన్ని ఆ పువ్వుల్లా చూస్తున్న కొడుకా, ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ పూలకు నూరెళ్ళ ఆయుష్ పోయమని దేవుణ్ణి తిడుతున్న కొడుకా, అయినా ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ దేవుని కొడుకులకు సావున్నదని తెలిసి ఈ ఆట ఆడిండు కొడుకా, వాడు దొంగాట ఆడిండు బిడ్డ, ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బూవల చేయి పెట్టక ఊదుకొని తింటివి కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నవు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నవు కొడుకా. థ్యాంక్ యూ రా. అట్లనే ఒక క్యాంపస్ మీద, ఎందుకంటే తెలంగాణ ఉద్యోగంలో నీ నోట క్యాంపస్ పాట వినాలని చెప్పి మా క్లాస్మేట్స్ కొంతమంది, మా జర్నలిజం క్లాస్మేట్స్ కొంతమంది రిక్వెస్ట్ చేయడం జరిగింది, అందుకని నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే అన్న, తెలంగాణ క్యాంపస్ అంటే గుర్తుకొచ్చేది తెలంగాణ ఉద్యమ సమయంలో క్యాంపస్ మీద ఒక పాట, అమరవీరుల ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. ఈ పాట నాకు చిన్నప్పుడు ఎప్పుడో యాద్ తెచ్చుకున్న పాట అన్న.
కొంచెం అంటే కొంచెం నాకు 4 లైన్స్ ఆ 4 లైన్స్ మీ ముందు వాడినా తప్పకుండా ఇంకొకసారి మళ్ళీ ఒకసారి మీ ముందు వాడమంటే Sure, sure. నేర్చుకొని మళ్ళీ సారి వాడతా. నెక్స్ట్ తెలంగాణ పాట తమిళ్లోనే ఉమ్. ఆ ఓ, అమరులారా వందనం ఉమ్. ఇది ఒక పాట నీకు యాదకుంటేనే ఓ. లేకపోతే వద్దు ఉమ్. పర్ఫెక్ట్ గా వచ్చు అని ఉంటే ఎందుకంటే ఉమ్. నేను ఇప్పటి వరకు అన్ని యూట్యూబ్ ఛానల్లో చూసినటువంటి పాటలే కాకుండా నేను కొత్తగా నాకు ఉమ్. వచ్చినటువంటి కొన్ని మెసేజ్లు నేను ఇలా స్వాతి గౌడ్ దగ్గరికి వెళ్తున్నా అంటే ఈ పాటలు పాడించండి ఉమ్. అని నన్ను రిక్వెస్ట్ చేసిన పాటలు మాత్రమే నేను అడగడం ఒక విషయం చెప్పాలన్న వాస్తవానికి చెప్పాలంటే నాకు ఉస్మానియా క్యాంపస్ నుంచి చాలా మంది అన్నలు కాల్ చేస్తా ఉంటారు, అక్కలు కాల్ చేస్తా ఉంటారు. చెల్లె మేము ఉస్మానియా క్యాంపస్ లో ఇట్లా బీటెక్ చేస్తాం, ఇవి చేస్తా ఉన్నాము, చదువుకుంటా ఉన్నాం మేము అని చెప్పి చెప్తా ఉంటారు. చాలా మంది నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది కలుస్తా ఉంటారు. చెల్లె ఒక్కసారి మా ఉస్మానియాకి రావాలి నువ్వు అని చెప్పేసి చెప్తా ఉంటారు. నీకు ఇన్విటేషన్ ఖచ్చితంగా వస్తుంది మా నుండి, నువ్వు రావాలి అని చెప్పి చెప్తా ఉంటారు. నిజంగా నాకు హ్యాపీ అన్న. వాళ్ళందరూ నన్ను గుర్తుపట్టి ఈ రోజు ఒక నేల పట్ల మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఒక బిడ్డని మీరందరూ బయటికి తీసుకొచ్చారంటే నాకు చాలా హ్యాపీ. నిజంగా వాళ్ళందరి కోసం ఈ పాట పాడాలనుకుంటున్నా. తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా ప్రాణమా, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా ప్రాణమా, గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ, గర్భాన సింగరేణి గలమూన మధురవేణి, ఆ సిరుల గిరులతోని కురులల్లుకున్న రాణి, ముక్కోటి వందనాలు ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా ప్రాణమా, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ. థ్యాంక్ యూ చెల్లె.